హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆమ్లెట్ అండి. అదైనా నేను వేయట్లేదు, మా హుబ్బీ వేస్తున్నారు. తను ఆమ్లెట్ వేయడం ఏంటి అనుకుంటున్నారా? నేను లేనండి, డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి 5 months అవుతుంది. తన డ్యూటీకి వెళ్ళొచ్చేసరికి కర్రీ పాయింట్స్ అన్నీ క్లోజ్ చేశారంట, అందుకే ఆమ్లెట్ వేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర అలాగే టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నారు. నేనైతే ఆమ్లెట్లో టొమాటో వేయనండి, తన స్టైల్లో చేస్తున్నారు ఆమ్లెట్ని. కట్ చేసిన ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్న బౌల్ తీసుకొని అందులో వేస్తున్నారు. అలాగే వేసి స్పూన్తో ఒకసారి కలిపి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నారు. అల్లం పేస్ట్ ఆ మిశ్రమానికి తగినంతగా తీసుకున్నారు. అల్లం పేస్ట్ ఆనియన్ ముక్కలకి అంతా కలిసేలా ఒకసారి స్పూన్తో ఇలా కలుపుతున్నారు. ఇలా కలుపుకోవడం అయిపోయాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నారు. ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఆమ్లెట్ని మీరెలా వేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే మిశ్రమంలో కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఇలా కలుపుకుంటున్నారు. ఇందులోనే ఒక గుడ్డు తీసుకొని కొట్టిపోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలంటే ఇలా కలుపుకోవడం వల్ల ఆమ్లెట్ స్పాంజ్లో వస్తుందంట. గ్యాస్ ఆన్ చేసి పెనం పెట్టి పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్ మిశ్రమాన్నంతా ఇలా వేశారు. వేసి స్పూన్తో వెడల్పుగా అంటున్నారు. ఇలా అనడం అయిపోయాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి మూత తీసి చూస్తే స్పాంజ్లో ఉబ్బుతుంది. అది ఇలా ఉబ్బడం అయిపోయాక తిప్పేస్తున్నారు. కానీ తిప్పేయడం కుదరలేదండి, ఎందుకంటే అది చిన్న గరిటె కదా, ఇలా ముక్కలు ముక్కలు అయిపోయింది ఆమ్లెట్ అంతా. గరిటె కొంచెం పెద్దగా ఉంటే తిప్పడానికి వీలుండి